హాయ్ వర్స్, నేను మీ నరేష్. బెంగళూరు హైవేలో అతి దగ్గరలో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బెంగళూరు హైవేకి అతి సమీపంలో అయితే మీ ముందుకు ఒక మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ HMD అప్రూవల్స్తో అయితే మీ ముందుకు ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ కాదు, బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి వెంచర్లో కూడా మనం చూసుకుందాం. ఒకసారి పదండి. సో ప్రెజెంట్ అయితే మనం చెప్పాను కదండి, బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఉందని. సో ప్రెజెంట్ అయితే మనం మన ప్రాజెక్ట్ని అయితే రీచ్ అయ్యాము. సో చూస్తున్నారా, మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో మన ప్రాజెక్ట్ చుట్టూ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అయితే చాలా ఆల్రెడీ లివబిలిటీ చాలా ఉందండి. సో మన వెంచర్లో కూడా ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాం ఒకసారి అయితే వెళ్ళి చూసుకుందాం. రండి ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం. సో చెప్పాను కదండి, ఇదే అండి మన ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్లో అయితే మన ప్రాజెక్ట్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఎంట్రన్స్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి, అలాగే రోడ్ కటింగ్స్ కూడా మన ప్రాజెక్ట్లో అనేది స్టార్ట్ అయ్యాయండి. మీకు కరెక్ట్ టైం అండి ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ప్రాజెక్ట్ అయితే అని నేను చెప్తున్నాను. సో చూస్తున్నారా, మంచి రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టోటల్ ఇది 18 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 1లో అయితే మనం 5 ఎకరాస్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మీరు అనుకున్నవచ్చు ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు రెడీ చేస్తారా లేదా అనేది. సో ఇదే షాద్నగర్ టౌన్లోనే మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ 10.8 ఎకరాస్ని మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఆ ప్రాజెక్ట్ని మీరు ఒకసారి చూడండి, ఆ ప్రాజెక్ట్ని అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేశామో. చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ని ఎలా డెవలప్మెంట్ చేసామో చెప్పాను కదా. అంతకు మించి మనం అయితే ఈ ప్రాజెక్ట్ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అయితే మనం రెడీ చేస్తున్నాం. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, అలాగే ఇంటర్నల్గా 33 ఫీట్ CC రోడ్ మనం ప్రైవేట్ చేస్తున్నామండి. ఎవ్రీ ప్లాట్కి కానివ్వండి ట్యాప్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని కూడా మనం ఇందులో ప్రైవేట్ చేస్తున్నాం. చుట్టూ కంపౌండ్ వాల్ అండ్ మంచి అవెన్యూ ప్లాంటేషన్తో అయితే మనం రెడీ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి మనం ప్రైవేట్ చేస్తున్నామండి. అలాగే ఇందులో టోటల్ 2 పార్క్స్ అనేది మనం ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఈ 2 పార్క్స్ని కూడా ఒక్కో పార్క్ను ఒక్కో థీమ్ ద్వారా మనం రెడీ చేస్తాం. ఒక పార్క్ ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇంకోటి సిట్అవుట్ ఏరియాని కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి ఇందులో. సో మనకి ఇందులో టోటల్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో మన ప్రాజెక్ట్ కనెక్టివిటీ కూడా చూసుకున్నట్టయితే ఒకసారి షాద్నగర్ రైల్వే స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అలాగే షాద్నగర్ బస్ స్టాప్ కూడా జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బెంగళూరు హైవే కూడా జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. స్టార్టింగ్లో మీకు చూపించాను బెంగళూరు హైవే నుంచి కూడా మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది. సో మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ కంపెనీస్ పరంగా కూడా చూసుకున్నట్టయితే MSN అండ్ నాట్కో, NRSC అండ్ PNG, జాన్సన్ జాన్సన్ ఇలాంటి కంపెనీస్ కూడా మన వెంచర్ సరౌండింగ్స్ జస్ట్ 10 మినిట్ డ్రైవ్లోనే ఉంటాయి. అలాగే సెజ్ల పరంగా కూడా మనకి చందనవల్లి సెజ్జు, మేకగూడ సెజ్జు అండ్ బూర్గ్లా సెజ్జు ఇలాంటి సెజ్జెస్ కూడా మన ప్రాజెక్ట్ వెరీ నియర్లో ఉన్నాయండి. జస్ట్ 10 మినిట్ డ్రైవ్లోనే ఉన్నాయి. సో ఈ సెజ్జుల పరంగా కూడా మన ప్రాజెక్ట్ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది మన ఈ సెజ్జుల ద్వారా. సో ఈ ప్రాజెక్ట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.